యాకో- యాకోబు పత్రిక 3వ అధ్యాయము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15 ఆకలి చెబుతున్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15 ఆకలి చెబుతున్నాను. ఇది పైనుండి వచ్చే జ్ఞానము, పైనుండి దిగొచ్చు. అది కాకుండా ఇంకా దాని కింద చదువుతాను. 17 వచనం చెబుతాను. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదుమైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండిపోయినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదైనది, నీతి ఫలము సమాధానం చేయటకు సమాధానం తోడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకే వందనములు ప్రభా. ఎన్నిసార్లు ఈ వాక్య భాగాలు మాట్లాడానో నాకు అయితే తెలియదు, కానీ మీ నూతన దర్శనంతో, మీ నూతన వాక్కుతో ప్రభా నీ వాక్యంలో ఉన్న ప్రత్యక్షతని బయలుపరచుతండి ప్రభా. ఈ సన్నిధిలో మీరు ఇచ్చిన వాక్య భాగాలు నాకు అనేకులకు జీవనకరంగా చేయండి ప్రభా. ఈ వాక్యం అనేది పైనుండి దిగొచ్చింది ప్రభా, పరలోక సంబంధమైనటువంటిది. పరలోక సంబంధమైన పిలుపుతో మమ్మల్ని పిలిచింది ప్రభా. నీ ఉన్నతమైన పిలుపుతో పిలిచింది ప్రభు నీ వాక్యం. కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్యలో నేను నివసించింది ప్రభా నీ వాక్యం. శరీరధారి నిలబడ్డావు ప్రభా ఈ లోకంలో మా పక్షంగా. వేదనతో రోదనతో తండ్రి విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకర్తవు ప్రభా, మీ కార్యం సఫలపరిచింది తండ్రి ప్రభా. ఏ మాటల్లో మీరు మాట్లాడగలగటానికి అనుమతిస్తారో ఆ మాటలు మాట్లాడటానికి నాకు సహాయం చేయండి. అనేకులు ఆకర్షించబడటానికి తప్పనే ఉంది. నీ వాక్యం తప్ప ఏ హృదయాన్ని కూడా ఆకర్షించుకోదు ప్రభా. అటువంటి నీ జీవమైన వాక్యం సజీవమైనటువంటిది, రెండంచుల కట్నం వంటిది, ప్రాణాత్మక కీడను విధించినంత వాటికి చూపించు మానవ హృదయాన్ని తలంపులను పరిశోధించేది నీ వాక్యం తండ్రి. అటువంటి నీ వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మా హృదయాల్లో ప్రభా ప్రత్యక్షపరచండి మీ సత్యాన్ని. మీరు ఘనత పొందమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యాకోబు పత్రికలో పైనుండి జ్ఞానము అనే విషయాన్ని మీతో మాట్లాడతాను. ఇవన్నీ కూడా నేను పాయింట్స్ వైజ్ గా మాట్లాడతాను. ఒక్కొక్క పాయింట్ ని ఎక్కువ వివరించడానికి కుదరదు. అలా ఎక్కువగా వివరిస్తే సమయాన్ని కాపాడుకోవడం అనేది సాధ్యపరచదు. కనుక మీకు అందరూ వాక్యం తెలుసు కావాలి కాబట్టి అర్థం చేసుకుంది. తర్వాత జ్ఞానంలో ఫలం ఉంది, ప్రేమలో ఫలం ఉంది, సమాధానకరంలో ఫలం ఉంది, పరిశుద్ధతలో ఫలం ఉంది, నీతిలో ఫలం ఉంది. ఇలాగా ఆయన యొక్క గుణగణాలన్నింటిలో కూడా ఫలం దాచిపెట్టబడి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మలో ఫలం ఉంది. గలతీ రాసిన పత్రికలో ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు తీసేసిన రక్తమందు విమోచన ద్వారా ఈ ఫలాన్ని ఆత్మనిచ్చాడు. ఆత్మ ఈ ఫలం కొలస్ట్రాల్ రాసిన పత్రికలో కూడా దాచిపెట్టబడి ఉంది. ఫలం వెలుగుందంలో నిర్గమకాండం నుంచి కూడా ఈ యొక్క ఫలం, ఈ గుణగణాలని కూడా దేవుని గ్రంథంలో దాచిపెట్టబడి నీటి విశ్వాసులకు మూలమైంది. వీటిని అనుసరించి ఒక విశ్వాసం నడిస్తేనే ఈ ఫలంలో ఉన్నటువంటి స్థాయిని ఆ వ్యక్తి కనుగొనగలరు. సేవకి పట్టుకు లభించదు. లేకపోతే ఈ ఫలం ఫలించకుండా, దేవునికి గుణగణాలు హృదయములు లేకుండా ఒక వ్యక్తి సేవా జీవితంలో రాణించలేరు. ఎందుకంటే దుష్టుడు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దానిలో వాళ్ళు వెనక్కి పడిపోతారు. సేవ అంతా కూలిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. ఒకసారి మాట్లాడిన మాట రెండోసారి మాట్లాడడానికి సాధ్యపరచబడదు. ఎందుకంటే నేను ఏదో కొన్ని పాయింట్స్ రాస్తాను, కానీ మీకు చెప్పేది దేవుడు మీ సమయంలో మీరు దేవుడు నాకు అనుగ్రహించిన మాటలో మీ మధ్యలో చెప్తున్నాను. కాబట్టి దయచేసి పాయింట్స్ మీరు రాసుకోవాలని మరలా కోరుకుంటున్నాను. ఎందుకంటే మరలా ఈ వాక్యం మీరు ఎగొచ్చు, నిజమే. కానీ కొన్నిసార్లు చెప్పినటువంటి మాటలు రాసుకుంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత ఈ జ్ఞానం అనేది అదేంటి పరిశుద్ధాత్మని యొక్క ఫలంలో దాచిపెట్టబడి ఉంది. ప్రేమ యొక్క ఫలంలో దాచిపెట్టబడి ఉంది. ప్రేమ యొక్క ఫలం, అందులో విత్తనాలు ఉన్నాయి, సర్వజీతాలు చెప్తున్నాయి, విత్తనాలు ఉన్నాయి. దాంట్లో సమాధానకరమైన ఫలం అనేది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరు రాయబడి ఉంది. తర్వాత జీవఫలం అనేది కూడా రాయబడి ఉంది. ఒకట జీవములు ఆ ఫీస్ చేసే జీవం యొక్క ఫలం ఉంది. తర్వాత పరిశుద్ధతల ఫలం అనేది రాయబడి లేకపోయినప్పటికీ కూడా అది రోమిలకు రాసిన పత్రికలో పరిశుద్ధ ఫలించుడే అది మీ ఫలం అంటారు. అంటే ఆ ఫలం అనేది పరిశుద్ధతలో ఒక వ్యక్తి లోపలికి వెళ్ళే కొలది, లోపలికి వెళ్ళడం అంత తెలియదు కాదు. ఏ ఫలంలో కూడా ఆ మాధుర్యాన్ని అనుభవించడం తెలియదు కాదు. తెలియదు అయితే సమస్త మనుషులు కూడా
ఏంటి ఆ స్థానంలో నిలబడి ఉండేవారు. కానీ 100కి 1,00,00,000 ఒక్కళ్ళు మాత్రమే నిలబడుతున్నారు. ఈ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ ఫలం అంటే మొట్టమొదటి ఫలం ఆత్మలో, అది రోమిల రాసిన పత్రిక 6 ఈ ఫలంలో ఈ ఈ ఈ యొక్క అపవిత్రతను జయించే కొలది ఈ ఫలం యొక్క లోపల నుంచి ఆత్మ వెళ్తుంది, సంచారం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధ అంతర్యం సంచారం చేస్తుంది. అంటే అందులో ప్రవేశించి అసలు ప్రత్యేక జీవితం మనం ప్రవేశించే కొలది మన అంతరం ఎంత పరిశుద్ధమైందో అనేది దాంట్లో తెలియపరచుకుంటుంది. ఇంకా ముందు వాక్యాలకు వెళ్ళలేదు కాబట్టి తర్వాత ఇస్తాను. తర్వాత దీంట్లో చెప్పాను నేను, వీటన్నిటిలో కూడా ఫలం దాచిపెట్టింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలంలో, లేకపోతే దీనికి కలిసి రాసిన పత్రికలో ఆత్మ యొక్క ఫలంలో ప్రేమ దగ్గర నుంచి రాయబడి 9 ఫలాలు, 9 ఫలాలు ఒకటే ఫలం. ఈ 9 ఫలాలు ఒక వ్యక్తి ఒకటి ఫలించకపోతే ఒకరు ఫలించరు. అన్నిటికీ తన కనెక్టివిటీ ఉంది ప్రతి దానికి కూడా. ఇది ఆత్మలో సమృద్ధి అయినటువంటి స్థానాలను తీసుకొస్తుంది ఈ యొక్క ఫలం అనేది. ఇది గ్రహించుకోవడం అనేది ఇప్పుడు గ్రహించుకున్నది కాదు, ఎన్నో సంవత్సరాలుగా గ్రహించాడు. కానీ ఇప్పుడు ఈ ఫలంలో మాధుర్యం, ఈ యొక్క 9 మార్గాల్లో ఈ ఫలంలో మాధుర్యం ఈ సంఘాన్ని ప్రవర్తించడం అనేది ఒక విశ్వాస జీవితంలో, కాపరేట్ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదిగా అది నేను గ్రహించుకోగలిగాను. అర్థం దీంట్లో ఈ జ్ఞానం పైనుండి దిగొచ్చే జ్ఞానం, అలాగే వాక్యం కూడా పైనుండి దిగొచ్చిన వాక్యం, దేవుని సింహాసనం ఎదురు వచ్చిన వాక్యం. పరిశుద్ధుడైన ప్రభు పరమగంధంలో దేవుని సింహాసనం నిలబడినటువంటి ప్రభు ఆయన కృపాసనం కూర్చొని ఉన్నటువంటి ప్రభు ఆయన భూమి మీదకి దీనికి ఆయన శరీరధారి వచ్చినటువంటి ప్రభు. వాక్యం పరిపూర్ణత చెంది, వాక్యము అదేంటి యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో వాక్యం శరీరం ధరించి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించడం అని రాయబడింది. ఈ వాక్యం అనేది పరిపూర్ణతకు సంబంధించింది. ఈ వాక్యం అనేది సంపూర్ణతకు సంబంధించింది. ఈ వాక్యం యుగాల్లో దాచిపెట్టబడింది. ఈ వాక్యం అది కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. పెట్టుకోండి. ఈ వాక్యం అనేది యుగాల్లో దాచిపెట్టబడింది. అంటే జనరేషన్స్ దగ్గర నుంచి, ఆది విధానం దగ్గర నుంచి, ఆదామవ్వ దగ్గర నుంచి, లేకపోతే భూమి సృష్టించబడి దగ్గర నుంచి ఈ వాక్యం అనేది ఈ భూమిలో దాచిపెట్టబడింది. అదేంటి మొట్టమొదట దేవుడు వెలుగుగా పలికినప్పుడు అందులో ఆయన స్వరం ఉంది, అందులో ఆయన పిలుపు ఉంది, అందులో ఆ కాంతి కిరణాలు ఉన్నాయి, అందులో ఆయన నోటి వాక్కులో వెలుగు ఉదయించింది. ఆయన యొక్క స్వరం ఉంది, ఆయన యొక్క పిలుపు ఉంది, ఆయన నోటి మాటలో వాక్కులో నుంచి ఈ వెలుగు ఉదయించింది. ఎన్నిటి నుంచి వెలుగు ఉదయించిందంటే ఆయన వాక్కులో నుంచి, ఆయన స్వరంలో నుంచి, పరలోక సింహాసనం దగ్గర నుంచి, దేవుని సింహాసనం ముందు నుంచి ఈ యొక్క వెలుగు పరిశుద్ధుడు యొక్క ఆ యొక్క మహిమైన మార్గాల్లో ఆయన నోట నుండి ఈ వెలుగు భూమి మీద దిగి వచ్చింది. అందుకు బైబిల్ గ్రంథములకు నాంది పలికింది, ఓపెన్ చూడండి. ఈ సత్యం అంతకుముందు ఎప్పుడు మీతో మాట్లాడలేదు, ఇప్పుడు మీ కొత్తగా మీతో మాట్లాడుతున్నా ఈ విషయాన్ని. ఎన్ని వాక్య భాగాలు వెలుగు గురించి మాట్లాడినా, దగ్గర 15-20 మెసేజ్లు మాట్లాడినా, ఇప్పుడు పలికిన మాట నేను ఎప్పుడు పలకలేదు, ఆ విషయం మీతో మాట్లాడుతున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ వెలుగు మనం అర్థం చేసుకోవాలి. ఒక తోక చుక్క భూమి మీదకి వచ్చిందంటే దానిలో ఎన్ని దాచిపెట్టబడి ఉంటాయో, అలాగే ఒక వెలుగు భూమి మీదకి దిగి వచ్చిందంటే అందులో ఎన్ని దాచిపెట్టబడి ఉన్నాయో. ఇటువంటి మార్గాలు గుండా, వెలుగులో మార్గాలు గుండా, మహిళ మార్గాల్లో, ఆయన వాక్కులో, ఆయన తేజస్సులో, ఆయన యొక్క దానిలో నుంచి ఈ వెలుగు భూమి మీదకి వచ్చి భూమి మీద క్రీస్తు సంఘాన్ని, పరిశుద్ధునికి సంఘాన్ని కట్టడానికి ఒకటైతే, దేవుని యొక్క జ్ఞానాన్ని కట్టడానికి ఒకటైతే, దేవుని యొక్క జ్ఞానాన్ని ఈ భూగోళంలో ఆ మార్గాలు, పరిశుద్ధమైన మార్గాలు వెల్లడిపరిచింది. అంతేకాకుండా ప్రేమను కనపరిచింది. ఎఫ్సీ రాసిన పత్రిక జగత్ పునాది వేయబడి అర్థం చేసుకునే విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకోలేకపోతే ఈ వాక్యం సంపూర్ణతను సాధించలేదు అనే విషయం మీకు మాట్లాడుకుంటున్నాను. జగత్ పునాది వేయబడక ముందుపై ప్రేమ చేత ప్రభు జ్ఞాపకిస్తున్నాడు. అంతేకాకుండా దాంట్లో కృపా మహిమ అనే పదం ఆదిమ కాలంలోనే అది కట్టబడింది. కృప భూమి మీదకి దిగి వచ్చింది. కృపా మహిమ, కృప స్తంభమైంది, మహిమ స్తంభమైంది. ఆదిమ కాలంలో మొట్టమొదటి శతాబ్దంలోనే ఇవన్నీ కూడా దేవుడు బయలుపరిచాడని అపోస్తలుడైన పౌలు పత్రిక రాశాడు. తనకి ఎలా బయలుపరచబడిందంటే, తనకి జ్ఞానం యొక్క రేఖలు, తన అంతరంగంలో ప్రకాశించిన రేఖలు, క్రీస్తు జ్ఞానం యొక్క శక్తిలోని మహిమలోనికి అక్కడ తాకిన స్థానాలు పత్రికలు అయ్యాయి. బైబిల్ గ్రంథంలో మొదటి నిబంధనలో ఎన్నో విషయాలు, సత్యాలు బయలుపరిచినటువంటి దైవజనుడు ఆయన. అందుకోసం ఒక దైవ సేవకుని జీవితాల్లో ఈ యొక్క మహిమ అంతర్యం తగ్గుతుంది. అది జ్ఞానం యొక్క మహిమ కావచ్చు, ప్రేమలో ఆ మహిమ యొక్క కణాలు కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, ఆయన స్వరంలో పరిశుద్ధమైన స్వరాలు కావచ్చు,
ప్రేమలో ఆ మాధుర్యం కావచ్చు, అన్ని విధాలుగా ఒక సేవకుడు అనే దానికంటే ఒక పరిశుద్ధుడు అనే విషయం మీతో మాట్లాడు. ఒక పరిశుద్ధుడు సేవకుడు కావచ్చు, ఒక పరిశుద్ధురాలు హౌస్ వైఫ్ కావచ్చు, ఒక పరిశుద్ధుడు ఆయన స్వార్థలు ప్రకటించేవారు కావచ్చు, పరిశుద్ధులు సకలమైన పరిశుద్ధులు ఎన్నో రకాల పరిశుద్ధులు ఉన్నారు. ప్రభు ఎవరికి ఇచ్చిన సామర్థ్యతను బట్టి వారు ఆ విధంగా సేవా జీవితాన్ని కొనసాగించడం మనం చూస్తాం. ఒక హౌస్ వైఫ్ గా ఒక వ్యక్తి జీవించిందంటే ఆమె బయటికి పెద్ద పెద్ద స్వార్థ ప్రకటించకపోయినా కుటుంబంలో చేసే పరిచర్య, కుటుంబంలో ప్రభు కోసం తను నడిచే విధానం అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అవి. జ్ఞానం కలిగిన స్త్రీ తన నోరు తెరచడం అని రాయబడింది. జ్ఞానం కలిగిన స్త్రీ తన గృహాన్ని కట్టుకుంటుంది. ఈ జ్ఞానం అపోజిట్ పోలు కాదు. ఈ జ్ఞానం అనేది సొలొమోను రాశాడు, సామెతల్లో రాశాడు, ప్రసంగిలో రాశాడు. ఈ జ్ఞానం గురించి అవన్నీ చెప్పడం కుదరదు కాబట్టి ఈ నాకు వచ్చిన సమయంలో దేవుడు నాకు అందించిన మాటలు మీకు చెప్పాలి కాబట్టి, లేకపోతే పుస్తకాలు అయిపోతాయి మాట్లాడితే. పుస్తకాలు రాయవలసిన విషయాలు మీ మధ్యలో మాట్లాడటానికి ప్రభు నాకు అందించినందున ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఒక వాటిని ధరిస్తే దాని కనెక్టివిటీ ఎన్నో చోట్ల వెళ్ళిపోతుంది. అవన్నీ చెప్పడానికి కుదరదు కాబట్టి అది మీరు గ్రహించుకోండి ఆ విషయాలన్నింటి కూడా. ఈ జ్ఞానం పైన దిగి వచ్చింది. వాక్యాన్ని భూమి మీద తీసుకొచ్చింది. వెలుగు తీసుకొచ్చిందంటే అర్థం ఏంటంటే ఆయన వాక్కులో, ఆయన స్వరంలో, ఆయన పిలుపులో ఈ భూమి మీదకి ఈ వెలుగు తీసుకురావటం అంటే ఒక ఏం చెప్పాలి, ఆయనకు మార్గాలు ఈ వెలుగు కనబరిచింది అనమాట అర్థం. అంతేగాని వెలుగొచ్చి మామూలు వెలుగొచ్చి ఆయన పరిగణించింది అని కాదు అక్కడ అర్థం. ఆయన్ని ఆ సింహాసనాన్ని వ్యక్తపరిచింది, ప్రభు యొక్క జీవ వెలుగును వ్యక్తపరిచింది, ఆ మహిమాయుక్తమైన జ్ఞానాన్ని వ్యక్తపరిచింది, ఆ మహిమా స్వరూపాన్ని తెలియపరిచింది, ఆ పరిశుద్ధుని యొక్క రూపురేఖలు తెలియపరిచింది. అంటే ఈ వెలుగు స్పృహాలు అక్కడి నుంచి భూమి దిగి వచ్చాయి అనమాట అర్థం. ఈ భూమి దిగి వచ్చి జ్ఞానం కట్టింది భూమి మీద. ప్రపంచంలో జ్ఞానం లేని పరిస్థితుల్లో, జ్ఞానం అనేది తెలియనటువంటి లోకంలో, శూన్యమైన లోకంలో జ్ఞానాన్ని నెలకొల్పింది. దేవుని యొక్క జ్ఞానాన్ని, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, ఉమని సెయింట్ అనే ఆ పదాన్ని సార్థకం చేస్తుంది. ఉమని సెయింట్ అంటే జ్ఞానాత్మకుడైన ప్రభు యొక్క మార్గాలని సాధకం చేసిందంటే నెరవేర్చింది అనమాట. ఆ విధంగా మార్గాలు తెలియపరచబడుతూ వచ్చాయి. తర్వాత ముందు చూసినట్టయితే కనుక ఆయన వెలుగు కలుగును కాక అన్నప్పుడే ఆ వెలుగు భూమి యొక్క నీడలో, శూన్యంలో, స్పేస్లో ప్రతి చోట ఆ వెలుగు అప్పుడు సైంటిస్టులు, తర్వాత ఆటోమిస్ట్ అని, తర్వాత ఇలాగా ఎన్నో పదజాలాలు ఉపయోగిస్తారు కదా. ఇవన్నీ ఈ వెలుగు కణాల్లో దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ విషయాన్ని ఎన్నోసార్లు మీతో మాట్లాడాను కనుక దాన్ని చెప్పడానికి కుదరదు. ఆ సైంటిఫికల్ గా నేను వెళ్తే కనుక అనేక విషయాలు మీతో చెప్పడానికి నాకు కుదరదు. మీరు అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా అవుతుంది. అలాగే ఆయన నీళ్ళల్లో ఆయనకు స్పర్శ, ఆయనకి వేదన, ఆ నీళ్ళకి జీవం వచ్చింది, ఆ నీళ్ళల్లో జీవం వచ్చింది, కరెంట్స్ వచ్చే దాంట్లో గ్రావిటేషన్ పవర్ వచ్చింది. అంటే గ్రావిటేషన్ పవర్ అంటే గురుత్వాకర్షణ శక్తి. దాంట్లోకి నీళ్లు ఆ పవర్స్ లాక్కుంది. ఎందుకంటే ఆయన వేదన పట్టడం వలన ఈ భూమి అంతా కూడా ఆ శక్తితో ఒక జీవించేటువంటి ఒక ప్లానెట్ గా, అంటే జీవంతో కూడినటువంటి ఒక ప్లానెట్ అంటే ఒక గ్రహంగా తయారు చేయబడింది భూమి. ఆయన శక్తి సామర్థ్యాలు అటువంటిగా చూపించబడుతున్నాయి. ఇంకా ముందుకెళ్తున్నాను నేను. తర్వాత ఈ విధంగా ఆయన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు 2000 సంవత్సరాల పూర్వం చూస్తున్నట్టయితే కనుక ఆ జ్ఞానం అలా అభివృద్ధి పరుస్తూ వచ్చి మానవ హృదయంలో క్రీస్తు విమోచనని తీసుకొచ్చినప్పుడు ఆ క్రీస్తు రక్తంలో ఈ విమోచన ద్వారాల్లో జ్ఞానం అనేది ఆత్మీయించింది. క్రీస్తు యొక్క విమోచన ద్వారా ఆత్మీయ ఒక విద్యలేని పాములు అపోస్తులు 12 మంది అటువంటి జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారంటే, విద్యలేని పాములకు దీనికి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన సహవాసంలో క్రీస్తు రక్తం విమోచన ద్వారా ఒక వ్యక్తికి, పరిశుద్ధుడు అని పిలువబడిన వ్యక్తికి ఈ జ్ఞానం అనేది ఆత్మలో పోయబడింది. అది 1 Corinthians రాసిన పత్రిక 1:31 రిఫరెన్స్ కూడా మీకు చూసుకోండి. నేను కొన్ని చెప్తాను, కొన్ని చెప్పలేకపోవచ్చు. అన్ని చెప్పడానికి. తర్వాత ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానం. దీంట్లో 7, 8, 9 మార్గాలు అనేది దీంట్లో ఉంది. నేను లెక్కపట్టలేదు కానీ ఉన్నాయి. 8, 9 ఉంటాయి దీంట్లో. తర్వాత ఈ పరిశుద్ధ రక్తం ద్వారా ఆత్మకు అనుగ్రహించిన జ్ఞానం అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, ఇది ఒక వ్యక్తి హృదయంలో ఉంటే ఈ వ్యక్తి రక్షించబడ్డాడు అనే దానికి సింబల్ అనమాట. అది సింబల్. జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైందో, ప్రేమ ఎంత పరిశుద్ధమైనదో
పరిశుద్ధతలో అతి అతి పరిశుద్ధమైన స్థానాలు ఎలా లభించాయో ఒకటిగా చెప్పినా సరే ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ నేను ముందు ఎందుకు వెళ్తే ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు ఏం అవసరం లేదు. అటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ లో ఉన్నాయి. ఎందుకంటే చాలా విషయాలు నేను ఏంటి వాట్సాప్ మీటింగ్ లో మాట్లాడాను కాబట్టి, మీ మీటింగ్ లో నేను మాట్లాడలేదు కానీ వాట్సాప్ మీటింగ్ లో మాట్లాడాను కాబట్టి దాంట్లో ఎన్ని ఉన్నాయంటే అసలు జ్ఞానం కలిగిన వ్యక్తి నా జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానం అందులో ప్రకాశించేది అంటున్నారు. తర్వాత జ్ఞానం అనేది మంచి చెడులు వివేచించగలిగే జ్ఞానం ఆత్మకి. మంచి చెడు ఏది మంచో ఏది చెడు, ఏది పాపమో ఏది అపవిత్రతో, ఏది పాపమో ఏది పరిశుద్ధతో అర్థం చేసుకోండి. ఆత్మ పరిశుద్ధమైన స్థానాన్ని గ్రహించగలిగితే రక్షణీయ కాంతి రేఖలు, రక్షణీయ మార్గములు ఆత్మలో ప్రకాశిస్తుంది. ఎప్పుడంటే రక్షణలో ఒక్కసారి ఆ వ్యక్తి అంతగా ప్రకాశించి పరిపూర్ణుడు అవుతాడని నేను చెప్పడం లేదు. అపోస్తలు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అపోస్తలు లాంటి వాళ్ళు అంత పాప జీవితంలో జీవించే వ్యక్తి ఒక్కసారి అతని హృదయాంతరంగం ఎన్లైటింగ్ చేయబడింది. అదేంటి అది మహిమాయుక్తంగా ఆస్వాదించబడింది. పాపం బూడిదైపోయింది. ఆ విధంగా జరగడం అనేది చాలా రేట్గా జరుగుతుంది. ఎందుకంటే అతను అటువంటి దుష్ట స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి మామూలు వ్యక్తి కాదు. దేవుని యొక్క మహిమ యొక్క కార్యానికి, దేవుని యొక్క మహిమ యొక్క బలాస్ పరిశుద్ధులైన ప్రభు ఎఫ్సీ పత్రికలో 1:17 రాయబడిన రీతిగా ఆ బలాస్యం తీసేసినందు ఆ శక్తివంతమైన సాధనం మార్గాలు అతని హృదయంలో ప్రవేశించాయి. ఎందుకంటే నమస్కారంలో ప్రవేశించాయి. ఇప్పుడు నేను పరిశుద్ధులకు ప్రభు ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో మంచి చెట్లు గ్రహించగలిగే జ్ఞానం ఆత్మీయపడింది. ఏ తప్పు నువ్వు చేస్తావో, ఏ తప్పు చేయకూడదో, ఇది ఏది అపవిత్రమైందో, ఏది పరిశుద్ధమైందో, ఏది పాపపూరితమైందో, ఏది పరిశుద్ధమైనదో అని గ్రహించగలిగే జ్ఞానం ఆత్మీయపడింది. అందుకోసం ఈ వ్యక్తి ఆ పరీక్ష చేయగలడు. హృదయం పరిశుద్ధమైనదిగా తీర్చిదిద్దబడింది. 1 కొరింథీ రాసిన పత్రిక 3:16 వచ్చింది. హృదయం అనేది అంతర్మందిరం. పాత నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో హృదయం అనేది ఆయనకు ఆలయం చెప్పబడింది. 1 కొరింథీ 3:16 వచ్చింది. ఈ పరిశుద్ధమైన ఆలయంలో ఆయన ఆత్మ నివాసం ఉండటం మన అంతర్యం ఆత్మ అనుభవించింది. ఇప్పుడు ఎంతో మందిని దీన్ని బాప్తిజం తీసుకునేటప్పుడు కొంతమందిని లేడీస్ని వాటితో మాట్లాడమంటారు కదా. నాకు మాట్లాడమంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో నేను అందరినీ సమర్థించలేను. ఎందుకంటే ఇంత కావాలి నాకు కాదు, దేవునికి ఇంత అవసరంలా. హృదయంలో కన్విన్స్ కావాలి. కన్విన్స్ అంటే హృదయంలో పశ్చాత్తాపం ఉదంగా కనపడాలి. అంతేగాని రక్షించబడినోడు ఒక్కసారి ఇంత పండితుడైపోవాలని నేను అలా అనుకోను. ఆ హృదయంలో పాపాన్ని జయించినటువంటి ఆ విశ్వాసం, తెలిసినంత విశ్వాసం రక్తం ద్వారా ఆ హృదయంలో ఇంత మార్పు కనపడితే అతడు బాప్తిసం తీసుకోవడానికి యోగ్యుడు అనేది చెప్పగలరు. కొంతమంది మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారంటే ఒక్క స్టెప్ లోనే వాళ్ళ వెనక్కి పంపించేయాల్సి వస్తుంది. ఒక్క స్టెప్ లోనే, ఇంకా 2 స్టెప్ కాదు. ఒక వ్యక్తిని బాప్తిసం తీసుకుంటాను, అబ్బాయి 20-25 సంవత్సరాల అబ్బాయిని మా ఇంట్లో అదేంటి వర్క్ చేసే అబ్బాయిని తీసుకొస్తే నేను అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు బాప్తిసం తీసుకున్నప్పుడు ఎందుకు రాలేదంటే, అది కాదమ్మా అప్పుడు నాకు పని ఉంది, నేను బయటికి వెళ్ళాను నేను అందుకోసం రాలా. ఇప్పుడు ఇక్కడ ఇవ్వండి బాప్తిసాలు అంటే ఇప్పుడు ఇవ్వడానికి అక్కడ ఏమన్నా రెడీగా ఉన్నారు ఎవరన్నా? ఈ ఫస్ట్ మాటలోనే అతను బాప్తిస్తాను యోగుడా కాదా అనేది అక్కడ తెలిసిపోయింది. బాప్తిసం తీసుకున్న వ్యక్తి రాత్రి దేవుని సన్నిధిలో సిద్ధపడతాడు. ప్రభా నేను వ్యక్తిని నీ సన్నిధిలో ప్రభా నూతన జన్మానుభవం పొందిన వ్యక్తిని ప్రభా నా హృదయానికి అడిగావు కదా, నీ ఈట బాప్తిసం ద్వారా ప్రభా నేను నీకు అంగీకారంగా ప్రభు నేను నీ మరణంలో నేను బాప్తిసం అంత పెద్ద వాడి చెప్పకపోయినా సరే ప్రభా నీ శక్తిలోనికి నా హృదయం బాప్తిసం పొందుతుంది ప్రభా 2 మాటలు ప్రార్థనిస్తాడండి. ఆ మాటలు కూడా ఏం చేయకుండా పని ఉంది ఎక్కడికో బయటకు వెళ్ళిపోయాడంట. ఇంకా విషయాలు ఇంకా నేనేం అడగను, ఇంకే విషయాలు అడగడానికి వీలేదు ఇక నాకు అయిపోయింది, అబ్బాయితో అయిపోయింది. ఇలాగా బాప్తిసం అనేది ఈజీ అయిపోయింది ఒక వ్యక్తి తీసుకోవడం. ఎందుకంటే ఇలా నామకార్థమైన బాప్తిసాలు ఎంతో తీసుకుంటారు. ఒరిజినల్ తీసుకున్న కొంతమంది ఉంటే ఇలాగా తెలియకుండా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ విధంగా నేటి సంఘ వ్యవస్థలో ఈ ప్రవేశిస్తారు. వాళ్ళు బైబిల్ కాలేజీకి వస్తారు. బైబిల్ కాలేజీలో టీచర్స్ చేసేదాన్ని ఒకసారి బైబిల్ కాలేజీ టీచ్ చేస్తున్నప్పుడు 10 మంది రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డారు అనేది కూడా చెప్పడం కుదరదు. వాళ్ళకి ఏమీ తెలియదు, ఏం అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏం చెప్పేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. ప్రభావ ఈ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఎలా టీచ్ చేస్తాను అనుకున్నా. 10 మంది స్టూడెంట్స్ ఒక్కసారి రక్షించబడ్డారండి. ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పటికీ నాకు
బయట నుంచి జనం లోపలికి వచ్చేస్తారేమో అనుకున్నాను. క్యాఫీ వాళ్ళు సేవకులుగా ఉంటారు. అందుకోసం బాప్టిజం అనేది రక్షణకి గుర్తు అని అర్థం. ఆ విషయం నేను కొద్దిగా చెప్పడం సాధ్యపరచుకుంటుంది. తర్వాత ఈ జ్ఞానం అనేది మంచి చెట్లను వివేచించగలిగే జ్ఞానం, మంచి చెట్లను వివేచించగలిగే జ్ఞానం ఆత్మీయ ఓమ్ని సెయింట్ అనే ప్రభు, పరిశుద్ధాత్మ ఆయన జ్ఞానాత్మకుడు అనే ప్రభు, ఆయనలో ఉన్నటువంటి మార్గాలు ఆత్మకి తెలియపరచుకుంటుంది. ఎలా తెలియపరచబడతాయి అంటే క్రీస్తు రక్తం ఉంది విమోచనం ద్వారా ఆత్మకి బయలుపరచబడే విషయాన్ని ముందుకు వెళ్ళిపోతాను. సాధ్యపరచబడదు, నేను ప్రొలాంగ్ చేస్తాను. తర్వాత సత్యమును బయలుపరిచే ఆత్మ, సత్యాన్ని బయలుపరుస్తున్న ఆత్మ, జ్ఞాన సత్యాలు మన హృదయంలో బయలుపరచబడతాయి. సత్యము నిలిచి ఉంటాడు వ్యక్తి. ఏ విధంగా కూడా అసత్యాలతో చెప్పడం కాదు. వాక్యం సత్యమైన వాక్యంతో, సత్యమునకు గుర్తు సత్యమునకు గుర్తు. అటువంటి సత్య ప్రేమలు మన నిలిచి ఉండగా నిలబడింది. సత్యము ప్రేమ నిలబడి ఉంది అంతరాత్మలో. ఈ సత్యం అనేది ఆయనే సత్యము, ఆయనే మార్గము, సత్యము, జీవం ఆయనే. ఆ సత్యం ఆ ప్రభు మన హృదయం వేసేస్తాడు. కాబట్టి అది ఒక వ్యక్తి జీవితం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. జ్ఞానం విశాలపరచబడుతుంది. మానవ జీవితం సంకుచితమైన జీవితం. ఈ సంకుచితమైన మానవ జీవితంలో ఆ రేఖలు ప్రకాశించే కొలది ఈ చిన్న హృదయంలో ఆయన ప్రభు నివాసం ఉండే ఆ చిన్న డాట్ అది చుట్టూ అర్ధ దేశాలు చుట్టూ నిలబడి ఉంటున్నప్పుడు దేశాలు దాంట్లో ఇస్రాయల్ ఎంత ఉంది, చిన్న డాట్ అది మ్యాప్ చూస్తే ఎర్రటి చుక్క వేసాడు. దాంట్లో అరబ్ దేశాలు ఇంత చుట్టూ ఉన్నాయి. ఇస్రాయల్ మింగాలని వాళ్ళు ఎదురుస్తున్నారు. బయట వాక్యం చెప్తా ఉంది. అప్పుడు ఇస్రాయల్ మింగాలను చూస్తారు, ఇప్పుడు కూడా ఇస్రాయల్ మింగాలను చూస్తున్నారు. అది ఎవరు తరుగుతున్నారు? ఆ చిన్న డాట్ అనమాట. అలాగే అంతరంగంలో దేవుని నివాసస్థానమైన హృదయం ఇంత చిన్న డాట్, అది రక్తం కణం హృదయం ఉంటుంది. ఈ రక్తం కణం లోకాన్ని ప్రపంచాన్ని జయించినటువంటిది. ఈ రక్తం కణం ఈ లోక అంధకారాన్ని చీకటి కార్యాన్ని జయించినటువంటిది. ఈ రక్తం కణం క్రీస్తు చేస్తున్న రక్తం. ఈ రక్తం ఈ హృదయంలో ఉంటుంది అనే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. ఇది కనుక హృదయంలో లేకపోతే ఈ వ్యక్తి పాపానికి, పరిశుద్ధతకి భేదాన్ని కనుగొనలేడు. వెలుగు చీకటికి భేదాన్ని కనుగోలేడు. దేవుని విగ్రహాలకి, దేవుని ఆత్మకి భేదాలు కనుక్కోలేడు. అన్నిటితో రాజీ పడతాడు. ఇటు దేవునితో ఉన్నారనుకుంటాడు, ఇటు పాపంతో రాజీ పడతాడు, చీకటి రాజ్యాలలో రాజీ పడతాడు, అపవిత్రమైనటువంటి ఆ యొక్క విగ్రహాలతో రాజీ పడతాడు, అన్నిటితో రాజీ పడతాడు. ఆ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి ఎలా అవుతాడు అనే విషయం ఏ వ్యక్తి ప్రశ్నిస్తాడో అది గొప్ప స్థాయి. అది ఒక వ్యక్తి ప్రశ్నించాలి, ఒక సేవకుడు ప్రశ్నించాలి. అది ప్రశ్నించకపోతే అక్కడ డూప్లికేట్ అవుతుంది రక్షణ అనే విషయం మీద మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఈ సత్యం, తర్వాత ఈ విమోచనలో దాచిపెట్టబడిందని చెప్పాను మీకు నేను. తర్వాత ఈ పరిశుద్ధ రక్తం ద్వారా జ్ఞానం ఆత్మకి టచ్ అవుతుంది అంటే అది మనకు తెలియని రీతిగా టచ్ అవుతుంది. మన అంతర్యంలో ఈ జ్ఞానం ఆత్మ టచ్ అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కణజాలాలు ఆత్మలో ప్రవేశపెట్టబడుతుంటాయి. రక్తం ద్వారా ప్రవేశపెట్టబడినటువంటిది, దేవుని ఆత్మ ద్వారా ప్రవేశపెట్టబడినటువంటిది ఈ కణజాలాలు బైబిల్ గ్రంథాన్ని విడదీసి సత్యాన్ని సత్యాన్ని బయలుపరుస్తుంది. సత్యమైనటువంటిది ఏవి న్యాయమైనవో, ఏ సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతికలవో, ఏవి రమ్యమైనవో అవన్నీ కూడా నీ ఆత్మ పొందుతుంది. అంతే పాపం ఏంటో, దాని మీద విజయం ఏంటో ఆత్మకు అర్థం అవుతుంది. తర్వాత ఆయనకు ఉన్నతమైన స్థానాలు ఆత్మకు అర్థం అవుతుంది. ఇవన్నీ కూడా చెప్పడం ఇంకా ముందుకెళ్ళిపోతున్నాను నేను. తర్వాత అందులో ఆత్మలు వివేచన కూడా జ్ఞానంలో ఆత్మ వివేచన నీ ఆత్మ యొక్క స్థానం ఎలా వివేచించబడుతుందో పరిశుద్ధమైన సన్నిధిలో ఇతరుల యొక్క ఆత్మల యొక్క స్థానాలు అవి వివేచనాన్ని ఆత్మ చేయబడుతుంది. సేవకుని జీవితంలో అది వివేచన లేకపోతే సేవలో వాళ్ళకి రాణించలేదు. ఆత్మల వివేచన, ఒక ఆత్మ ఏ విధంగా నిలబడి ఉంది, అతనిలో ఏం పనిచేస్తుంది, అతని ఆత్మీయ అంతస్తు ఏ రీతిగా ఉంది, ప్రార్థన అంతస్తు ద్వారా తన ఆత్మీయ అంతస్తుని గ్రహించుకోగలం. ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా వారి ఆత్మీయ అంతస్తుని తెలియపరచబడుతుంది. ఒక వ్యక్తి వాక్యం ద్వారా వారి ఆత్మీయ అంతస్తు బయలుపరచబడుతుంది. ఒక వ్యక్తి మనతో మాట్లాడే విధానంలో వారి ఆత్మీయ అంతస్తు బయలుపరచబడుతుంది. అనేక రకాలుగా ఒక వ్యక్తి ఆత్మీయ అంతస్తు ఎందుకు బయలుపరచబడుతుందంటే వారిని ఏ స్థానాల్లో పెట్టాలనేది ఈ సేవకుడు గురించి. పాటలు పాడేవారిని తీసుకెళ్ళి వీడి దగ్గర నిలబడే వారిని పాటలు పాడే చోట నిలబడితే దేవుని సమయం ఎలా గుర్తుందండి, ఎలా ప్రారంభించింది. పాటలు పాడేవాళ్ళు దేవుని ఆత్మతో కలిగిన వాళ్ళు అయితే వాళ్ళ గొంతులు బాగోపోయినా కూడా పర్వాలేదు. దేవుడు కార్యం జరిగిస్తాడు. పెద్ద పండితులు అవసరంలా, పాండిత్యం కలిగిన అవసరంలా, గాయకులు అవసరంలా, లేకపోతే పెద్ద ఇది అవసరంలా. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు పూర్వకాలంలో మా చిన్న వయసు ఉంటున్నప్పుడు లాలన సంఘాల్లో నిలబెట్టేవారంటే
ముసలు అండి, చాలా ముసలు వాళ్ళు వచ్చి పాటలు పాడేవారు. ఇప్పుడు ఏంటి దేవుని ఆత్మ చోటు లేదు ఇక్కడ. సంఘంలో దేవుని ఆత్మ చోటు లేదు. అది విని నవ్వుకుంటున్నారే కానీ అయ్యో అని బాధపడే సేవకుడు కావాలి. ఇటువంటి కార్యం జరుగుతుంది అని బాధపడే సేవకుడు కావాలి. నేటి దినాల్లో సేవ దేవుని ఆత్మ పరిపూర్ణత చెందట్లేదండి. సంఘం పడిపోతుంది. కారణం ఏంటంటే సేవకుడు పడిపోయాడు, దాంట్లో బోధించి ఒకటి పడిపోయాడు. కాబట్టి ఈ వాక్యం నేను ఒకరికి బోధించడం కాదు, ఒకరికి ఎత్తుకోవడం కాదు. ఇది పబ్లిక్ గా చెప్పాల్సిన వాక్యం. ఈ వాక్యం ప్రభు ఆజ్ఞాపించిన రీతిగా చెప్పాల్సింది ఈ వాక్యం. అంతేకాని మీరు ఇలాగ లేకపోతే వాళ్ళు ఇలాగని వెలుగు చూపించేది కాదు. ఇది ఆత్మీయ అంతస్తులో ఒక వ్యక్తి తెరలగా దేవుని సన్నిధిలో కట్టబడిన స్థానాలు నేను కట్టబట్టం లేదంటే కారణం ఏంటంటే ఆ మాట స్టెప్ పడిపోయారు అనమాట. చాలా భయంకరమైన స్థితి సంఘాలు చోటు చేసుకుంటుందనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో కూర్చున్న వాళ్ళు ఎంతో మంది పరిశుద్ధులు ఉంటారు, ప్రభుత్వం ఏకమైన వాళ్ళు ఉంటారు, ఉన్నతమైన స్థానం చెందినటువంటి పరిశుద్ధులు ఉంటారు. ఒక చిన్న పిల్లవాడు ఏమి తెలియని వ్యక్తి వెళ్ళి వాక్యం చెప్పి బోధిస్తుంటే కూర్చున్న వాడికి ఎలా ఉంటుందండి? వాళ్ళని విమర్శించలేరు కదా, ఏ మాట అనలేరు కదా, తల వంచుకొని ఏడుస్తారు కూర్చుని పరిశుద్ధులు కదా, ఏడుస్తారు. అయ్యో ప్రభా, నీ సంఘంలో పరిపూర్ణత ఏది? దేవుని సంఘంలో పరిపూర్ణత ఏది? అపోస్తలుడండి కొరింథీ రాసిన 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో పరిపూర్ణమైన వారి మధ్య నేను జ్ఞానం బోధిస్తున్నాను. ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాను. నేను దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా నేను బోధిస్తున్నాను. ఈ మర్మంగా ఉంచబడిన క్రీస్తు లోపం, ఆయన శరీరాకారంగా, ఆయన దైవ కుమారుడుగా, మహిమా స్వరూపంగా ఒకటే చెప్తున్నా మీకు. నేను మర్మంగా దాచబడిన క్రీస్తు, బైబిల్ గ్రంథంలో దాచబడిన క్రీస్తు, నీ అంతరంగంలో దాచబడిన క్రీస్తు, నీ రక్షణలో ప్రకాశించిన క్రీస్తు, నీ రక్షణలో ఎన్నో విలువలు ఇచ్చినటువంటి ఆ క్రీస్తు బోధించే విధానంలో ఆ క్రీస్తుని గురించి గురించి చెప్పాలి. పొడుపు కథలు, పరిగాన కథలు, తర్వాత విశుద్ధమైన వంశావళులు, ఆధారాలు లేనటువంటి కథలు, దేవుని వాక్యాన్ని రంజింప చేయలేవు. దేవుని వాక్యాన్ని ఉన్నతమైన స్థాయి తీసుకురాలేవు. దాన్ని సరిపోల్చడానికి కుదరదు. ఎవరికి సరిపోల్చిన సంఘం యొక్క పరిపూర్ణతని ఆ వ్యక్తి కోరే వ్యక్తి కాదు. నవలాటలతో, ఆటలతో, పాటలతో సంఘాన్ని కనుక ఆ విధంగా నడపాలని ప్రయత్నిస్తే సంఘం అభివృద్ధి చెందిన సరి కదా, వారి ఆత్మీయ జీవితం ఎప్పుడో పడుతుంది అనమాట. దేవుని వాక్య భాగాల్లో జ్ఞాన వివేచన అనేది దాచిపెట్టబడింది. దేవునికి సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలం. చదవండి సామెతలు ఎన్ని రాస్తాడు దాంట్లో 10-12 విషయాలు రాశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానానికి మూలం అన్నాడు, వివేకానికి ఆధారం అన్నాడు, తెలివికి మూలం అన్నాడు, తర్వాత బహు సౌందర్యం పుట్టించడం అన్నాడు, జీవపు ఊట అన్నాడు, మరణ పాస్టర్లను విడిపించడం 10-12 ఉన్నాయి. నాకు కంటదరావు కానీ వీడిని చెప్పాను అంతే. దాంట్లో చూసినట్లయితే భయభక్తులు కలిగి ఉండటంలో ఒక వ్యక్తి ఇవన్నీ కూడా ఆత్మకు అందించబడ్డాయి. వారికి జీవపు ఊట, జ్ఞానం ఆధారం, వివేచనకు ఆధారం అన్నాడు. జ్ఞానం వలన ఆయన భూమిని స్థాపించాడు. సామెతల గ్రంథంలో జ్ఞానం వలన ఆయన భూమిని స్థాపించాడు. వివేచన వలన అగాధ జలాల్లో నీళ్లు ప్రవహిస్తుంది. ఎంత మంచి మాట అది. అగాధ జలాల్లో నీళ్లు ప్రవహిస్తుంది. ఏంటి గోళం? సూర్యుల్లో నిలవనటువంటి ఈ గోళం ఏంటి? ఈ గోళంలో నీళ్లు అగాధ జలాల్లో నీటి ప్రజలకు ఎలా ఇచ్చాడు ప్రభు? అలాగే బైబిల్ గ్రంథం ఎన్ని గోళాలు ఉన్నాయో, లోకంలో ఎంత జ్ఞానం ఉందో, లేకపోతే ఎంత శక్తి ఉందో అంతా కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. ఇది జ్ఞానయుక్తంగా ప్రకాశించింది బైబిల్ గ్రంథం. దీంట్లో అగాధ జలాల్లో నీళ్లు ప్రవహిస్తాయండి. అగాధ జలాలంటే ఎన్ని విషయాలకు నేను మీతో మాట్లాడాలి? ఎన్నో మాట్లాడాలి. యేసేవుని గురించి మాట్లాడాలి, యేసేవుని గురించి ఆశీర్వాదాల గురించి మాట్లాడాలి. ఇలా బైబిల్ గ్రంథంలో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడచ్చు. నేను కానీ ఒక మాట చెప్తున్నా, ఇది చెప్పడానికి కుదరదు కదా. ఇది చెప్పడానికి ఒక మాట చెప్తున్నా. ఈ భూగోళంలో ప్రకాశించే భూగోళం ఇది. నీటి జలాలతో నింపడినటువంటి భూగోళం ఇది. నీటి జలాలు పైన అయిపోయినా సరే అగాధ జలాల్లో ఊటలో డ్రై అవ్వకుండా ఆ నీళ్లు ప్రవహించేది. అంతరాత్మలో పరిశుద్ధ రక్తం ద్వారా మానవ హృదయానికి అందించినట్టు అమ్మకాలు అందరూ ఎవరో ఊటలు ప్రకాశించండి, ప్రకాశించండి, మెలమెల వెలిసే అంతరం నీ ఆత్మలో వెలిసేయండి. అంతరాత్మలో ప్రవహించే జీవపోటులో క్రీస్తు నీ హృదయంలో జీవపోటుగా నిలబడ్డాడండి ఆయన. ఆ విషయం ఒక విషయం మీద మాట్లాడుకుంటున్నాను. దాని తర్వాత వాక్య భావం చూసినట్లయితే ఈ జ్ఞానం అనేది చాలా పవిత్రమైంది అని చెప్పాను నేను. అది యాకోబు రాసిన పత్రికలో 7వ వచనం మొట్టమొదటి ఉంది కదా. ఈ జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైంది. ఈ జ్ఞానం అనేది సంబంధమైన వాటిలో ఎన్నో జ్ఞానాలు చెప్పాను నేను, ఎన్నో జ్ఞానాలు చెప్పాను. కానీ ఈ జ్ఞానం అనేది పరిశుద్ధమైన జ్ఞానం, పరిశుద్ధమైన జ్ఞానం. ఈ జ్ఞానం కొరింథీ రాసిన 2వ అధ్యాయం 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మహిమను గురించిన జ్ఞానంగా ఆత్మకి ప్రత్యక్షపరచబడింది. జ్ఞానం అనేది ఆ వెలుగు తీసుకొచ్చినటువంటి కణజాలాలు భూమి. ప్రేమని చెప్పాను, తర్వాత జ్ఞానం అని చెప్పాను, ఆయన వాక్కుని చెప్పాను,
ఆయన స్వభావం చెప్పాను. ఎన్ని కణాలు మహిమ కలిగిన కణాలు ఉన్నాయంటే, మహిమ కలిగిన కణాల్లో నుంచి ఈ వెలుగు భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ వెలుగు ఎక్కడెక్కడ పడిందో, ఈ మహిమ కలిగినటువంటి కణాలని భూమి మీద వెదజల్లిందండి ఈ యొక్క వెలుగు. ఆ స్వార్థను వెదజల్లింది, మొట్టమొదటి స్వార్థ వెదజల్లింది ఈ వెలుగు. క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్వరూపం ఈ భూమి మీద తీసుకొచ్చిందండి ఈ వెలుగు. అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోలేకపోతే వృధా హృదయం. వెలుగింటిని తీసుకొచ్చిందని దానికి కుదరదు. వాక్యం చెప్తుంది. వాక్యం ఆయన సింహాసనం దగ్గర నుండి వచ్చినటువంటి ఆ వెలుగు, ఆయన ఫాదర్ ఆఫ్ లైట్స్ అని చెప్పబడినటువంటి ఆ వెలుగు, ఆ వెలుగు యాకోబు రాసిన పత్రిక జ్యోతిర్మయుడగు తండ్రి అని చెప్పండి. ఆ వెలుగు ఫాదర్ ఆఫ్ లైట్స్ అని చెప్పిన ఆ వెలుగు, ఆ వెలుగు ఆ వెలుగు చుట్టూ కూడా ఈ తెరలు ఉన్నాయండి. ఆ వెలుగు చుట్టూ ప్రేమైక తెర ఉంది, మహిమైక తెర ఉంది, తర్వాత కృపతో కూడిన తెర ఉంది, మహిమై వచ్చిన జ్ఞానమైక తెర ఉంది. తర్వాత మీరు ఇప్పుడు 5 చెప్పాను, అన్ని మీరు చూసుకోండి. 7 చెప్పాను, 5 కాదు. దాంట్లో నుంచి ఈ వెలుగు ఆఫ్టర్ ఆల్ ఈ వెలుగు అనుకుంటున్నారండి. ఆఫ్టర్ ఆల్ ఈ వెలుగు కాదు. ఈ వెలుగు గురించి మీరు ఎందుకు చెప్తున్నా అనుకున్నారండి. దానిలో నుంచి ప్రకాశించింది ఈ వెలుగు భూమికి. అప్పుడు సూర్య చంద్రాల ప్రకాశించలేదు, నక్షత్రాల ప్రకాశించలేదు, అదేంటి ప్లానెట్స్ ఏం ప్రకాశించలేదు, నక్షత్రాలు ఏం ప్రకాశించలేదు. ఈ భూమి మీదకి ఈ స్వార్థని, ఆదిమకాల స్వార్థని భూమి మీదకి వెదజల్లిందండి. ప్రపంచం అంతా వెలుగుదిరిందండి. ఎక్కడైతే వెలుగు ప్రకాశించిందో ప్రపంచమంతా, ఈ భూగోళం అంతా, ఈ ప్రపంచాల్లో ఈ వెలుగు ఆ స్వార్థని, మహిమైనటువంటి జ్ఞానమైక స్వార్థని, క్రీస్తు ప్రేమ యొక్క స్వార్థని భూలోకంలో తీసుకొచ్చింది నా వెలుగు. అది స్తంభం, వెలుగు స్తంభం. విద్య లేని పాములు కావచ్చు, జ్ఞానం లేని పామర్లు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువులేని వాళ్ళు కావచ్చు, పండితులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అది సులభంగా వాక్యం అర్థమయ్యే రీతిగా మీ మధ్యలో ఉంచుతున్నాను వాక్యాన్ని. ఇది సైంటిస్టులు అంటే కుదరదు, ఇది జ్ఞానవంతులు కానీ చెప్తే కుదరదు, ఇది మాకు కాదంటే కుదరదండి. ఈ వాక్యానికి ప్రభు రేపు మిమ్మల్ని ఎక్కడుతాడు, ఎక్కడికి తీరుతాడు. ఇది మాకు కాదంటే మీకు కుదరదు. ఈ స్వార్థను వృధాగా పోనీయకండి. మీ జీవనంలో స్వార్థను వృధాగా పోనీయకండి. మీరు విని అనేక మందికి తెలియపరచండి వాక్యాన్ని, అనేక మందికి పరిచయం చేయండి వాక్యాన్ని. జీవం వల్ల స్వార్థ ఎప్పుడు మరుగు చేయబడదండి. భూమిలో పడదు, మట్టిలో పడదు. మట్టిలో పడింది అంటే మట్టిలో ఆ ప్రభు యొక్క మహిమ ఉందండి. మట్టి భూమిలో, మట్టి కణాల్లో ఆయన జీవం ఉందండి. మట్టి కణాల్లో భూలోకంలో ఆయన జీవం ఉంది. ఆ జీవం ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుద్దండి, తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఈ వాక్యాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని, పరిశుద్ధుల వాక్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది పరిశుద్ధులైన ప్రభు. ఆ మహిమా స్వరూపి ఈ వాక్యాన్ని తీసుకుని ఆయన వెదజల్లుతాడండి. ఈ లోకంలో ఆయన వెదజల్లుతాడు. మీరు మాట్లాడుకున్న మౌనంగా ఉంది. ఆయన వెదజల్లుతాడు. ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఎంతో విలువైన వాక్యాన్ని మీ మధ్యలో పెడుతున్నాను అనే విషయం సత్యం నా గుండెలకు తెలుసు. ఎందుకంటే ఇటువంటి వాక్యాన్ని మీ మధ్యలో పెడుతున్నాను. నా అంతరాత్మ తెలుసండి. ఇది ఊహాజనితం అయింది కాదు, లోకంలో పైనుంచి తీసుకొచ్చేది కాదండి వాక్యం. ఈ విధంగా ఈ వాక్యం బయలువచ్చబడిందో ప్రభుకి నాకు మాత్రమే తెలుసు. మరి ఈ విషయాలు తెలియని విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఈ వాక్య భాగాల్లో ప్రేమ పవిత్రమైంది అన్నారండి. ఎంత పవిత్రమైందంటే, ఎంత పరిశుద్ధమైందంటే ప్రేమ. ఈ ప్రేమ ఎంత శాస్త్రమైందంటే, 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో ఈ ప్రేమ ఎంత పరిపూర్ణమైనది అంటే, కొలస్సీ రాసిన 1 అధ్యాయం 19-20 వచనాలు ఎంత పరిపూర్ణమైనదంటే, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎంత శరీరంగా క్రీస్తు ఎంత పరిపూర్ణమైన ప్రభు అంటే, వాక్యాలు కట్టదంటే మీ చెప్పి ఓ నోటికి వచ్చేస్తున్నాయి వాక్యాలు. ఎందుకంటే అటువంటి ఈ వాక్యాన్ని ప్రకటించిన వారు ధన్యులండి. ఈ స్వార్థ సేవని గుండెలో పెట్టుకుని ఈ స్వార్థ ప్రకటించేవారు ధన్యులండి. అసలైన శిశులైన స్వార్థని లోపల ప్రకటించిన వారు ధన్యులు. ఎంత గొప్ప దళితులు ప్రభు ఇచ్చాడండి సేవకి. దాన్ని డూప్లికేట్ చేస్తే, దాని కనుక సరిగ్గా ఉపయోగించకపోతే వారి జీవితాల్లో బలహీనత ఉంటుంది, సంఘ జీవితాల్లో బలహీనత ఉంటుందండి. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత ఎందుకు పవిత్రమైంది అనే విషయాన్ని నేను 2 మాటలు మీతో చెప్తాను. ఏంటంటే 1 తిమోతి రాసిన పత్రికలో ఉపదేశసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగి ప్రేమ. ఈ ప్రేమ అసలు అటువంటిదండి. ఆ ప్రేమ కలువరి ప్రేమ ఎక్కడ నిలబడిందంటే హృదయంలో మంచి మనస్సాక్షిలో నిలబడింది, పవిత్ర హృదయంలో నిలబడిందండి. పవిత్రమైన అది దానికి ఇంకా నేను చెప్పకూడదు కదా. దానికి చెప్పాలంటే నేను 10 నిమిషాలు ఉంది. పవిత్ర హృదయం అంటే ఏంటో, నిష్కపటమైన విశ్వాసం అంటే ఏంటో, నిష్కపటమైన ఎన్ని కూడా చెప్తే మళ్ళీ 10 నిమిషాలు టైం అయిపోద్ది. ఒక సేవకునికి అంతర్భాగం అది. ఒక సేవకునికి అంతర్భాగాల్లో గదులండి. పవిత్ర హృదయం అనేది, నిష్కపటమైన విశ్వాసం అనేది, నిష్కపటమైన ప్రేమ అనేది ఈ సారం అండి వాక్యం.
కలుగు ప్రేమ. ఎందుకంటే అది అంత పవిత్రమైనది. ప్రేమ అంత పవిత్రమైనది. ఈ ప్రేమ భూమి మీదకి దిగి వచ్చిందండి. కలవరిశిలో నుంచి భూమి మీద దిగి వచ్చింది. దిగి వచ్చి మానవ జీవితాల్లో ప్రపంచంలో ఎటువంటి మార్గాలు తెలిసిందంటే అన్ని మార్గాలు తెలిసింది అంశం జ్ఞాపకం. తర్వాత చూసినట్లయితే కనుక ఉపదేశ సారంలో ఇవన్నీ కూడా నిలబడి ఉన్నాయి. 3 నిలబడి ఉన్నాయి. ఈ సారం వాక్యం బోధించే వాటి దేవుడు ఈ సారం నిలబడి ఉందండి. ఈ సారం నిలబడి ఉంది. పరిశుద్ధుల్లో ఈ సారం నిలబడి ఉండాలి. పరిశుద్ధ దేవునికి సారం, ఆయన అడుగు జాడాల యొక్క సారం ఈ హృదయంలో దాచబడి ఉందా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. తర్వాత విశ్వాసం నుండి కలుగు ప్రేమ రాయబడి ఉందండి. 1 Timothy రాసిన పత్రిక 1:7 వచ్చారు. తర్వాత ఈ జ్ఞానం అనేది పరిశుద్ధ స్థాయిలో నిలబడింది. ప్రేమ అనేది పరిశుద్ధ స్థాయిలో నిలబడింది. ఇవన్నీ కూడా విడదీయటానికి వీల్లేదు. ఆత్మఫలాన్ని విడదీయటానికి ఎలా వీల్లేదు, అలాగే ఈ ప్రేమలో పరిశుద్ధతలో దాచబడిన సత్యాలు విడదీయడానికి సాధ్యపరచు. ఒక వ్యక్తి జీవితం ప్రేమ లేని క్రూరత్వం ఉంటే ఆ వ్యక్తి పరిశుద్ధత లేని వాక్యం గురించి వివరించుకోండి. ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ లేని కఠోరమైన హృదయం ఉంటే జీవముతో కూడిన మార్గాలు కానీ పరిశుద్ధమైన స్వరూపం యొక్క మార్గం కానీ ఆ వ్యక్తిలో ఉన్నవని ఆ వ్యక్తి ఏం చెప్పలేదు. అంటే రాయి అంటే స్థితి. ఏ రాయిలో జీవం ఉండదండి. ఏ రాయిలో నీరు ఉండదు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత లేని వ్యక్తి జీవితంలో వారి అంతరంగం చాలా భయంకరమైనదండి. దేవుని యొక్క వాక్యాన్ని దాన్ని గ్రహించగలిగే సామర్థ్యం కానీ పరిశుద్ధ హృదయంలో ఇచ్చి ఈవెన్లో ఆశీర్వాదాలు కానీ ఇలా చెప్తే ఎన్నో విషయాలు చెప్పాలి. ఓడిలో చెప్పాను. తర్వాత మూడోది ఏంటంటే ఈ పరిశుద్ధ హృదయం అనేది దాంట్లో సద్గుణాల్లో అది రిఫరెన్స్ రాశానండి. అక్కడ రిఫరెన్స్ రాశాను. 1వ పేజీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 5-6 వచనాలు రాయబడి ఉంది. దాంట్లో రాయబడి చూసుకున్న తర్వాత మీరు ఆ దేవునికి గుణగణం వర్చ్యూస్ అంటే గుణగణాలు. వర్చ్యూస్ అంటే గుణగణాలు, గుణోదైన స్త్రీ కలిగిన గుణగణాలు అని రాయబడింది 1వ అధ్యాయం. ఈ వర్చ్యూస్ అనేది ఒక పరిశుద్ధునికి ఇచ్చిన గుణగణాలు అంటే ఇవి దేవుని గుణగణాల నుంచి సంక్రమించే వారసత్వంగా సంక్రమించేవి. అది ఆ నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో మోషేకి ప్రతిఫలించేవి. దేవుడు తాను కనబరుచుకున్నాడు. ఈ గుణగణాలు ఒక వ్యక్తి జీవితం ఎస్సెట్ అండి. పరిశుద్ధునిక గుణగణాలు ఎస్సెట్. అది కనుక ఒక వ్యక్తి ఫలిస్తే సేవ ఫలిస్తుంది. మనం ప్రేమ గురించి చెప్పి ప్రేమ లేకుండా బతుకుతుంది, అది శాపకం కాదు. దేవశాంతాన్ని చెప్పి దేవశాంతం మనం చెప్పకపోతే ఆ వ్యక్తి ఫలితం లేదండి. పరిశుద్ధత గురించి వివరించి పరిశుద్ధ జీవితంలో శూన్యమైన పాపం ఎలుబడి చేస్తా ఉంటే పరిశుద్ధ జీవితంలో ప్రకాశించవలసిన మార్గాలు లేకుండా శూన్యమైన పాప కణాలు, అంధకార కణాలు, చీకటి కణాలు ఆ పరిశుద్ధ స్థానంలో నిలబడిసిన కణాలలో ఈ పాపం నివాసంగా నిలబడి ఉంటే అతను అబద్ధాన్ని ప్రకటిస్తున్నాడు, అబద్ధాన్ని బోధిస్తున్నాడు. ఉపదేశకారం అంటే అది కాదు. పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపట విశ్వాసం కలుగు ప్రేమ, అది ఉపదేశం యొక్క సారం. ఈ ఉపదేశం యొక్క సారం ఏమైపోయిందండి నేటి సంఘాల్లో? ఈ ఉపదేశం యొక్క సారం క్రీస్తు యేసు యొక్క బోధకరాల్లో అది రూపాంతరం చెందినటువంటి ఆయన గుణగణాలు రూపాంతరం చెందడం అంటే దేవునికి గుణగణాలు ఆత్మలో ఈ వ్యక్తి శ్రమ పడతాడండి. ప్రేమను పొందడానికి పరిశుద్ధ జీవితం కోసం శ్రమ పొందుతాడండి ఒక వ్యక్తి. క్రీస్తు యేసు రక్తం ద్వారా వచ్చే పరిశుద్ధ జీవితం ఒకటైతే అనుదిన జీవితంలో ఆ వ్యక్తి ఈ పరిశుద్ధ కణాలలో తన ఆత్మ ప్రకాశించడానికి ఆ వ్యక్తి ఎంత వేదన పడతాడు. అలా జీవించే వారి మీద అటువంటి వ్యక్తులు రాళ్ళేసి పడతారండి, కింద పడాలని రాళ్ళేసి పడతారు. వారి జీవితాన్ని అవమానమిస్తారు. వారి జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని లెక్క లేకుండా తోలనడతారండి. ఎవరంటే పరిశుద్ధులండి. పాప అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. అటువంటి వారికి రివార్డ్ ఏంటి అనేది అది నేను చెప్పడానికి కుదరదు. ఎందుకంటే అసూయతో కొంతమంది, కక్షతో కొంతమంది, స్వార్థ ప్రకటించేవాళ్ళు, ఇతరుల మీద ద్వేషంతో స్వార్థ ప్రకటించేవాళ్ళు. ఆయన అపోస్తలుడు అంటున్నాడు, ఏ విధంగా చేతనప్పటికీ స్వార్థ ప్రకటించబడుతుంది, అందుకు నేను సంతోషిస్తున్నాను. దీనికి ముందు కూడా నేను సంతోషిస్తాను. ఏదేమైనప్పటికీ కక్ష చేతనైన విష చేతనైనా స్వార్థ ప్రకటించబడుతుంది. నేటి సంఘ వ్యవస్థలో పరిశుద్ధుల్లో ఉన్నటువంటి పాపాలండి భయంకరమైన పాపాలు, పాపాలకి మించినటువంటి పాపాలు. పాపానికి మించిన పాపం ఏంటంటే ఒక పరిశుద్ధుని నువ్వు చూసావు. అంతకంటే భయంకరమైన పాపం నీ జీవితంలో లేదు. వారిని దగ్గర తీసి వారిని ఆదరించి ప్రేమించవలసిన పరిశుద్ధులు.
వారి యొక్క పరిశుద్ధ జీవితంలో ప్రకాశించి క్రీస్తు మీద నువ్వు రాళ్ళేస్తున్నావు సుమా. ఆ వ్యక్తి మీద కాదు రాళ్ళేసేది, క్రీస్తు మీద నువ్వు రాళ్ళేస్తావు, ఆ పరిచర్య మీద నువ్వు రాళ్ళేస్తున్నావు. కనుక అది జ్ఞాపకం చేస్తూ అవసరత మనకుంది, మీకుంది. ఈ వాక్యం బోధిస్తున్నటువంటి ఈ సమయంలో ఎంతమంది వాక్యం ఉంటున్నారు, అది సరి చేసుకోవాల్సిన అవసరత ఉందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ వాక్యం విమర్శనాత్మకమైన వాక్యం కాదు, నేను సిద్ధపరచుకున్న వాక్యం కాదు. దేవుని సన్నిధిలో ఒక మాట కనెక్టివిటీలో నాకు లభించిన మాటలు మీతో మాట్లాడుతుంటున్నాను. నా వాక్య భాగాలు చూస్తే 2 పేజీలు 2 పాయింట్స్ రాసుకొచ్చాను. ఇవేవి కూడా నేను ముందుగా సిద్ధపరచుకొని ఇలా చెప్పాలని చెప్పే వాక్య భాగాలు కాదన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. నేను వాక్య భాగాలు తర్వాత ఈ వాక్యం అనేది సద్గుణాల్లో జ్ఞానం అన్నాడండి. 1 Peter కూడా 5వ వచనంలో దేవుని గుణగణాల్లో జ్ఞానం కట్టబడింది. ఎలా కట్టబడిందండి? ప్రేమ యొక్క తెరలు ఎలా కట్టబడ్డాయి, జ్ఞానం యొక్క తెరలు కట్టబడ్డాయి. ప్రకాశించే జ్ఞానం ఉంది. అది నీతి సూర్యుడైన క్రీస్తు నుండి ప్రకాశించే ఆ జ్ఞానం గణాల్లో నీ ఆత్మలో ప్రకాశించడండి. ఆ జ్ఞానం యొక్క తెరలు కట్టబడి ఒక్కొక్క తెర కట్టబడిందండి ఆయన గుణగణాల్లో అని చెప్తున్నా మీకు. నేను ఇప్పుడు కలవరి శిలువలో అని చెప్పడం లేదు, గుణగణాల్లో అని చెప్తున్నా. దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఆ యొక్క స్థాయి ఈ రక్షణ కాంతి రేఖలో ఒక్కొక్క తెరని విడదీస్తుంది. నీ ఆత్మ విడదీస్తే ఆయన స్వరూపాన్ని చూపిస్తూ పోతే ఎలా సేవ చేస్తావు? ఈ శరీరమే బలహీనమైన శరీరం, ఈ శరీరంలో శక్తి లేదు. లేకపోతే ఈ లోకమే పాపం నువ్వు అడుగులేస్తే అడుగు తీయలేవు. అటువంటి లోకంలో దేవుని స్వార్థని ఎంత పరిశుద్ధమైన రీతిగా బోధిస్తున్నామని స్వవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇది ఎందుకు పనికి రాకుండా పడేసేది కాదండి. ఇది ఎందుకు పనికి రాకుండా పడేసేది కాదనే విషయాన్ని మీకు ముందుగానే చెప్పాను. మీకు నేను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో ఈ పరిచర్ని అనేక రెట్లు ప్రభు ఈ పరిచర్ని దీవించాలని మా హృదయ వేదన అనే విషయాన్ని కూడా ఈ మధ్యలో నేను మాట్లాడుకుంటున్నాను. నేను వాక్య చూసినట్లయితే ఆ రిఫరెన్స్ చూసుకోవడం మీరు ఒకసారి. విశ్వాసమును సద్గుణమును విశ్వాసమును 2 Peter రాసిన పత్రిక 2 Peter రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుతున్నాను వాక్యాన్ని. 6వ వచనంలో 5 చదువుతున్నా. ఈ హేతు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానం, విశ్వాసమునందు సద్గుణం. ఇందాక మీకు చెప్పాను, ఉపదేశసారం ఏది మనకుగా పవిత్ర హృదయం నుండి నిష్కపటమైన విశ్వాసం. ఈ నిష్కపటమైన విశ్వాసంలో సద్గుణాలు ఆత్మకు లభిస్తాయి. సద్గుణాలు అంటే దేవుని యొక్క గుణగణాలు ఆత్మకు లభిస్తాయి. ఇవి ఒక వ్యక్తి సేవకుడు పరిచయం చేయడానికి ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈ మార్గాన్ని కూడా వెళ్ళవలసిందే. ఈ యొక్క గుణగణాలు ఆత్మ ఫలించాల్సిందండి. ఉన్నతమైన సేవలో దర్శనంలో ఉన్నాం మనం. ఈ గుణగణాలు మనం స్వాధీనపరచుకోవాలి. మోషేకి స్వాధీనపరచుకోవాలి. ఒక చూస్తే తన తోటి వారు అహరోన్ లాంటి వారు దోడు చేసి పుట్టాడు. అక్కడ తన స్వజనాంగం ఆహ్వానం పడిపోయారు. తర్వాత దేవునికి దర్శనం ఒక పక్క అది బయలుపరచబడేది. ఈ చుట్టూ తన సరౌండింగ్స్ అన్ని కూడా పాపం గుర్తుపోయింది. తన పవిత్రమైన విశ్వాసానికి ఆయన గుణగణాలు వెదజల్లాడండి భూమి మీద. ఎందుకంటే ఈ యొక్క మోషే హృదయంలో మోషే ఈ గుణగణాల ద్వారా ఆ సామ్యత, ఆ గుణాల ద్వారా ఎన్నోనే దాంట్లో కనికరము. ఆయన దేవుని ఎదుట దేవుడు మోషే ఎదుట తన గుణగణాలని ప్రదర్శించాడండి. ఆయన కృపా కనికరము కలిగిన దీర్ఘశాంతుడైన యెహోవా, కృపా కనికరం కలిగిన దేవుడు, దోషమును అపరాధము వారి మీద మోపక 1000 తరములు ఖండించేవాడే ఉన్నాడు. అన్ని దాంట్లో ఉన్నాయి కదండి అధికంలో. ఇటువంటి ఒక ప్రభు ఒక పక్కండి ఆయన సామ్యత అంతవరకు ఉగ్రతను చూపించాడే. సీనాయి కొండ తాగితే మరణం అన్నాడే. దాని దిగికి వస్తే ఒక జంతువైనా సరే మనం మరణించాలన్నాడే. ఒక మొక్క మోషే తగదలాడిపోతున్నాడు జనాంగాన్ని నడిపించలేక. అప్పుడు తన యొక్క మార్గాన్ని, తన అంతర్యంలో క్రీస్తు యేసు యొక్క మనస్సుని అక్కడ ప్రత్యక్షపరచుకునేందుకు ఆ గుణగణాలు ఎదుట సాగిలపడటం ఉంటాయండి. అది సాగిలపడటం అంటే ఏదో సాగిలపడ్డామని కాదండి. అక్కడ అది కాదు సాగిలపడ్డాం. నీ అంతరాత్మ ఆ గుణగణాలని నీ ఆత్మ తెచ్చుకోవాలని, తీసుకోవాలని. దేవుడు శాంతుడైన యెహోవా, కృపాసత్యములైన దేవుడైన యెహోవా,
ఆయన మీరు దీర్ఘశాంతంతోనూ అంటాడు కదండి. దాంట్లో ఎక్కడండి ఇప్పుడు దీర్ఘశాంతం ఉంది? ఎక్కడుందండి? పరిశుద్ధ జీవితంలో మనం సాగిపోతూ సేవ ముందు పెట్టుకుంటున్నప్పుడు మన మీదకి వచ్చేస్తాయి చాలా. ఒక పక్క దుఃఖం, ఒక పక్క వేదన, ఒక పక్క సహనాన్ని కోల్పోయి అనేక వస్తాయి కదా మన మీదకి. ఒకవేళ మన సహనాన్ని కోల్పోయినా సరే, ఒక మాట మాట్లాడినా సరే, హృదయ అంతరంగంలో ఆ స్థానాన్ని పువ్వు నుండి కోల్పోకుండా ఆ వ్యక్తి పరిశుద్ధుడు ప్రభు పాదాలు ఎన్నిసార్లు పట్టుకున్నాడండి, ఎన్నిసార్లు పట్టుకున్నాడు. నీ ఆత్మ జీవితంలో నువ్వు ఫలించట్లేదండి. ఈ క్షమాపణలో నీ ఆత్మ ఫలించలేదండి. ఈ క్షమాపణలో ఆత్మ ఫలించలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఈ వాక్యం చాలా ఎక్కువైపోతుందని చెప్తే ముందుకెళ్ళలేకపోతున్నాను. కాబట్టి ముందుకెళ్ళలేకపోతున్నాను. ఈ సద్గుణాల్లో జ్ఞానం ఉందండి. పేదరించినటువంటి సద్గుణాల్లో జ్ఞానం, ఈ శ్వాసంలో సద్గుణము, సద్గుణాల్లో జ్ఞానం. ఈ సద్గుణాల్లో జ్ఞానం సహించుకునేది. ఈ జ్ఞానం ఆత్మ ఇవ్వబడిందని సహించుకునేది. నీ మీద నెరవ లేదు, నీ మీద తప్పుకోవడానికి ఏ ఆస్కారం లేదు. నువ్వు నడుస్తేనే కోపం, నువ్వు జీవిస్తేనే కోపం, మాట్లాడితేనే కోపం, వాక్యం చెప్తేనే తృణీకరిస్తారు, ప్రార్థన చేస్తేనే తృణీకరిస్తారు. అప్పుడు ఈ హృదయాంతరంగా ఎలా ఉంటది? ఎలా ఉంటుందండి? ఎలా ఉంటది అన్నాడు ప్రభు. ఈ సద్గుణాలు నేను నీకు ఇవ్వటం వస్తాను. పరిశుద్ధులైన సద్గుణాలు నీ ఆత్మకి నేను ఇవ్వటం వస్తాను. ఇటువంటి మార్గాల్లో నేను నిలబడినప్పుడు జ్ఞానం నీ హృదయంలో నివాసం ఉంటుంది. జ్ఞానం అతీతమైన దైవికమైన జ్ఞానం, దైవిక స్వరూపమైన చేసే జ్ఞానం నీ హృదయంలో నివాసం ఉంటుందండి. ఆ సత్యం గ్రహించుకుంటే నువ్వు ధనిడు ధనిరాలు అవుతావు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత వాక్య పగాలు చూసినట్టే కనుక సద్గుణాల జ్ఞానం సాగిలిపడినటువంటి మూసి అన్నాడండి. సాగిలిపడటం అంటే సాగిలిపడ్డాడంటే తన ఎదుట బోర్ల పడ్డాడండి. తన ఎదుట బోర్ల పడ్డాడు. ఈ మన జీవితంలో మనం పిల్లల్ని పెంచలేక, సంఘాన్ని పెంచలేక ఎన్నిసార్లు బొర్ల పడ్డామండి, ఎన్నిసార్లు బొర్ల పడ్డాం. ఈ మాట నేను మధ్యలో చెప్తున్నానంటే నా హృదయంలో లేస్తే మాత్రం లేకుండా మీ మధ్యలో చెప్పలేను కదా నేను. ఒకవేళ నా గురించి చెప్పుకున్నా ఉంటారు కదా. బోర్ల పట్టమంటే నీ కుటుంబం నిద్రపోతున్నప్పుడు, నీ పిల్లలు నిద్రపోతున్నప్పుడు నువ్వు కింద పడి ఏడ్చిన దినాలు నీ బిడ్డల కోసం ఎన్ని రోజులు నిలబడ్డాయండి? ఎన్నిసార్లు నిలబడ్డాయి? దిక్కులేక నీ బిడ్డ చేతికి అందకుండా తిరుగుతున్నప్పుడు, యవనస్తులైన ఒక బిడ్డ చేతికి అందకుండా తిరుగుతున్నప్పుడు గతి లేక తల్లిదండ్రులు, తల్లి అనే విషయం చెప్తున్నా, తండ్రి అనే విషయం కూడా చెప్పండి, బోర్ల పడి కాదు రాత్రి అనక పగలనక, ఇది రాత్రి కాదు ఇది పగలు కాదు అనుకుని దేవుని సన్నిధిలో ఆ నేల మీద పడి అది శాస్త్రంగా పట్టుకుంది. ప్రభా నువ్వు తప్పితే నాకు ఎవరు లేదు. ప్రార్థన నువ్వు తప్పితే నాకు ఎవరు లేదు ప్రభా. ఈ పిల్లలను కట్టడానికి, నా భార్యను కట్టడానికి తిరుగుబాటు చేసే భార్య, దుష్టురాలని భార్య కూడా ఎంత ఉంటున్నారండి. తిరుగుబాటు చేస్తారు భర్తల మీద, పరిశుద్ధమైన భర్తల మీద తిరుగుబాటు చేసే భార్యలు, తిరుగుబాటు చేసే భర్తలు, పరిశుద్ధులైన స్త్రీల మీద తిరుగుబాటు చేసే భర్తలు ఎంత అనిపిస్తానండి. అన్నం పెడితే ప్లేట్ తీసి గోడకేసి కొట్టే భర్తలు విలేజ్ లో ఎంతమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. లేదా ఆ ప్లేట్ తీసి ఆ ముఖం మీద కొట్టే భర్తలు కూడా ఎంతమంది ఉన్నారు. కన్నీళ్లు కార్చి భార్య అట్లు భర్తలు సంపాదించుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారండి ఆంధ్రాలో. ఇక్కడ ఉన్నారు లేదు నాకు తెలియదు. కానీ కారణం ఏంటంటే దేవుని ఎదుట సాక్షాత్పడినటువంటి స్త్రీ, ఆ స్త్రీ దేవుని ఎదుట సాక్షాత్పడినటువంటి స్త్రీ, ఆ గుణగణాలు ఆమెలో ప్రవేశించాయి కాబట్టి ఆ విధంగా చేయలేదు. కానీ లేకపోతే చేయలేదు. ఈ లోక సంబంధమైన గుణగణాలతో దేవుని విశుద్ధమైన స్థానాన్ని స్వతంత్రించుకోవడం సాధ్యపరచబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఒకటి రెండు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక జ్ఞానం పవిత్రమైనది అనే దానికి అవ్వలేదు కాబట్టి ఇది ఒకటి చూపిస్తే ముగించేస్తాను నేను. తర్వాత 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 7వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి చదువుతున్నాను. పవిత్రతతోను, జ్ఞానంతోను, దీర్ఘశాంతంతోను, దయతో, పరిశుద్ధాత్మగా, నిష్కపటమైన ప్రేమతో, సత్యవాక్యం చూపడం వలన, దేవుని బలము వలన, కుడియడం వల్ల నీతో ఆయుధంలో కలిగి నడదండి. ఏమన్నాడంటే దాంట్లో పవిత్రతతో, విజ్ఞానంతో,
అన్నాడు. దాంట్లో పవిత్రతతోనూ, జ్ఞానంతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయతోనూ, సత్యవాక్యం చెప్పడం వలన, దేవుని బలం వలన, కుడియడం వల్ల నీతి ఆయుధం కలిగి ఎంతో దాంట్లో ఈ గుణగణాలు ఇది చెప్పలేదు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. దీంట్లో ఈ గుణగణాలు జ్ఞానంతో, పవిత్రతతో, నీతితో ఈ గుణగణాలు ఒక వ్యక్తి ఫలించడం వలన దేవుని ఆయుధ నీతి ఆయుధాలు ఈ కుడి పక్క నీ ఎడపక్క ఉంటాయి. సేవకవి చాలా ప్రాముఖ్యమైన అంటాడు. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయుల అంటాడు దాంట్లో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలన్నంత శక్తి కలిగినటువంటిది. దేవుని జ్ఞానం గురించి అడ్డగించు ప్రతి దాన్ని కూడా క్రీస్తుకు లోబడినట్లు మేము చెరబట్టి అంటాడు. దేవుని జ్ఞానాన్ని అడ్డగించేటువంటి ఆ చీకటి, దేవుని జ్ఞానాన్ని అడ్డగించేటువంటి దుష్టత్వం, దేవుని జ్ఞానాన్ని అడ్డగించేటువంటి నీ యొక్క వేషధారణ, దేవుని జ్ఞానాన్ని అడ్డగించేటువంటి పక్షపాతంలో ఉన్న మనస్సు, దేవుని జ్ఞానాన్ని ప్రత్యక్షపరచకుండా నీ హృదయంలో ఉన్న కుటిలత్వం, నీ హృదయంలో ఉన్న పాపం అంటున్నాడు. దాంట్లో దాన్ని చెరబట్టి ప్రభా, దాన్ని చెరపట్టి నీ జ్ఞానాన్ని అడ్డగించే దాన్ని చెరపట్టి ప్రభా నీ సత్యాన్ని బోధిస్తున్నావు ప్రభా. ఎందుకంటే నీ యొక్క గుణగణాలు మా కుడికి ఎడమకి నీది ఆయుధాలుగా ఉన్నాయి ప్రభా. 2 కొరింథీ రాసిన పత్రికలోని 9వ అధ్యాయంలో మరి 8వ అధ్యాయంలో ఈ రాయబడి దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి నీ ఆత్మ ఈ విషయాల గురించి ప్రార్థన ద్వారా క్యాప్చర్ చేయబడటం అంటే దాన్ని స్వాధీనపరచుకోవటం. ఈ దుష్ట శక్తుల యొక్క కార్యక్రమాలని, అంధకార కార్యక్రమాలని ఒక సేవకుడు క్యాప్చర్ చేయాలి ఆత్మలో. చేయకపోతే సంఘం మీదకి ప్రవేశించేటటువంటి ఈ యొక్క మార్గాల్ని అడ్డుకోవడం కాదు. కుటుంబంలో తల్లులు తండ్రులు అనవడం ఎంత జాగ్రత్త పడాలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త పడాలో, వారి జీవితంలో వారి నడక, వారి ప్రవర్తన ఎంత జాగ్రత్త పడాలో. వారి ద్వారానే ప్రవేశిస్తుంది కుటుంబంలో చాలా చీకటి శక్తి. అవి అడ్డుకోవాలంటే వారు సరి చేయబడాలి. మరి దాంట్లో చర్చిలో మా సేవకురాలు తల్లి అంటే అలాంటి ఆమె ఉండేవారు. ఆ వాక్యం చెప్పినప్పుడు అనేవారు, ముందు మీ జీవితాన్ని సరి చేసుకోండి. మీ జీవితాన్ని సరి చేయబడకుండా ఇంట్లో ఏది కూడా మీకు స్వాధీనపరచబడదు. ఎవరు ఇది చెప్పేవారు, పేరు ఇది చెప్పారు కానీ ముందు మీ ఇద్దరి జీవితాలు స్వాధీనపరచుకోండి అని చెప్పేవారండి. అంతర్యంలో ప్రభుతో నీ సంబంధం, ఏకత్వాన్ని సూచించే నీ సంబంధం అది క్యాప్చర్ చేయబడితే కుటుంబ వ్యవస్థలో అది క్యాప్చర్ చేయబడుతుంది, సంఘ వ్యవస్థలో అది క్యాప్చర్ చేయబడుతుంది, లేకపోతే సాధ్యపరచు అనే విషయాన్ని నేను అప్పుడే తెలుస్తున్నాను. అందుకోసం ఆ తల్లులు దేవుని ముందు నిలబడి దేవుని ముందు సాష్టాంగపడి పిల్లల కోసం ఎవడరండి ముందు తమ కోసం ఏడుస్తారు. సంఘం కోసం ఎవడండి సేవకుడు తన కోసం తన పిల్లల కోసం ఏడుస్తాడు. ప్రభా నీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను, ప్రభా నీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను, ప్రభా నీ దృష్టిలో నా జీవితం యథార్థంగా ఉందా, ప్రభా నేను పాపం చేశానండి ఈ విషయం, నేను తప్పిదం చేస్తాను ప్రభా ఈ విషయంలో. జాతలు పెట్టి ఏడుస్తారండి ఒక సేవకుడు కానీ లేకపోతే దేవుని ఆత్మ ఆ హృదయంలో నివాసం ఉండకుండా అసలు మీరు రక్షించబడ్డారా అనే తలం చూసుకోవడం కలుగుతుంది. వాటి ప్రవర్తన వల్ల వీరు అసలు రక్షించబడ్డారా లేదా అనే తలంపు వాళ్ళ హృదయంలోనికి వాళ్ళ హృదయంలో చుట్టూ ఉన్న వాళ్ళకి సభ్యులుగా కలుగుతుంది. అసలు రక్షణకి అంత అనుమానాస్పదమైనటువంటి స్థాయిలో ఉంటే కనుక సంఘం ఎలా అభివృద్ధి చెందుతుందండి, ఎలా అభివృద్ధి చెందుతుంది ఆ విషయం సాధించుకుంది. అప్పుడు ప్రియడంలో నీతి ఆయుధములు కలిగి అన్నాడు దాంట్లో. సరే ఇంకో మాట చెప్పి నేను ఏం చేస్తాను, ఇంకా 10 నిమిషాలు తెలియదు. తర్వాత ఫిలిప్పీ రాష్ట్ర 4వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. సమస్త జ్ఞానం, ఇప్పుడు చెప్పిన జ్ఞానం అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పబోయే జ్ఞానం మరొక ఎత్తు. జ్ఞానంలో తెరలుంది. ఒక తెరను విడిచి ఒక జ్ఞానం ఒక తెరను విడిచి జ్ఞానం ఒక తెర ఓపెన్ అయిపోతే మరొక తెర. ఇలాగా జ్ఞానం యొక్క తెరలు, కట్టబడిన తెరలు దేవుని సన్నిధిలో ఒకరు విడదీయబట్టు గమనించుకుంటావు. దాంట్లో దేవుని వాక్యం మనం చూసినట్లయితే కనుక దాంట్లో అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అన్నాడు. ఏంటంటే ఎబిసి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో జ్ఞానం మించినటువంటి క్రీస్తు ప్రేమ అన్నాడు. జ్ఞానం మించింది క్రీస్తు ప్రేమ, జ్ఞానములకు మించింది సమాధానం. దాంట్లో
దేని గురించి మీరు చింతపడకూడదు, కానీ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయండి. మీ విన్నపము కృతజ్ఞత విజ్ఞాపన సమస్త దేవునికి తెలియజేయండి. ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఆ జ్ఞానములకు మించిన క్రీస్తు సమాధానకరమైన ఆ ఫలాలు, ఈ జ్ఞానంలో నుంచి ఈ సమాధానకరమైన ఫలాలు. అసలు ఫలం అంటే ఏంటో తెలియకపోతే ఈ ఫలం ఏంటో మీకు తెలియదు. పరిశుద్ధాత్మ యొక్క ఫలం ఏంటో తెలియకపోతే, గతిపత్రికలు ఆత్మ యొక్క ఫలం ఏంటో తెలియకపోతే ఈ ఫలం ఏంటో మీకు తెలియదండి. ఎవరికి కూడా తెలియదు. నేను చెప్పేది వినే వారికి ఎవరికి కూడా తెలియదు. అంతరంగం దేవునితో ఏకం కాకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థించే నీ అంతరంగ పరిశుద్ధ జీవితం కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే, రాత్రి గడియల్లో 12 గంటల సమయంలో 11 గంటల సమయంలో ఆ సమయంలో దేవుని సన్నిధిలో అంగలార్చిన హృదయం నాకు ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే సేవ ఫలించాలి, సేవ ఫలవరితం కావాలి. ఆ రాత్రి గడియల్లో దేవుని సన్నిధిలో ఏడుస్తానండి, ప్రభా నా హృదయం నీ దృష్టిలో ఎలా ఉంది, ఏది వ్యతిరేకంగా ఉంది ప్రభా, నా హృదయాన్ని శుద్ధి చేసుకోలేనటువంటి ప్రార్థించలేనటువంటి గడియ ఏ రాత్రి గడియ కూడా తెల్లారని మీకు చెప్తున్నాను. ఈ విషయం మీద మాట్లాడుతున్నాను. నా గురించి ఏది చెప్తున్నానంటే, వాక్యం చెప్తున్నానంటే, ఈ వాక్యంలో నా హృదయం అంతా ఈ వాక్యం కనబడుతుంది. సేవలో అదొక దర్శనం అండి. ఏదో తెచ్చి చెప్పడం కాదు, ఏదో తెచ్చి బోధించడం కాదు. ఈ వాక్యం బోధించే విషయంలో నీ ఆత్మ ఒక రీల్ లాగా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పి చూపిస్తాడు. నీ ఆత్మని పర్యటనలో ఇప్పి చూపిస్తాడని తెచ్చిపెట్టుకున్న బారో చేసిన విషయాలు కాదు, అక్కడి నుంచి బారో చేసి ఇక్కడి నుంచి బారో చేసిన విషయాలు కాదు, ఈ సేవకుడు బాగా చెప్పాడు పాయింట్స్ వస్తుంది చెప్పే విషయాలు కావు. నీ ఆత్మ ప్రభు సన్నిధిలో తోచబడుతుంది, ఆయన త్రాసులో తోచబడుతుందండి. ఇది మలినం అని చెప్పినప్పుడు, ఇది అపవిత్రతని చెప్పినప్పుడు, దాని నుంచి నువ్వు విడుదల పొందడానికి నువ్వు పడే తాపత్రయంలో, నువ్వు పడే వేదనలో, నీ హృదయం ఏ రీతిగా ఉంది, వాక్యం బోధించడంలో నీ రివల్యూషన్ ఏంటి, ఈ యొక్క సత్యాలు నువ్వు బోధించే బోధ అది వ్యక్తి బయటికి తీసుకొస్తుంది. బయటికి తీసుకొస్తుంది ఆ బోధ. ఎక్కడి నుంచి తెచ్చుకుంది కాదు, పుస్తకాలు రాయడానికి ఎక్కడి నుంచి తెచ్చుకుంది కాదు, మెసేజ్ చెప్పడానికి ఎక్కడి నుంచి తెచ్చుకుంది కాదు. నీ అంతరంగం పరిశోధించబడింది దేవుని సంఘం. నీ అంతరంగం పరిశీలించబడింది. ఆయన ఇచ్చిన జ్ఞానం, పరిశుద్ధ దేవుని వచ్చిన తిరిగి వేచిన పదాలు, ఆ జ్ఞానం భయభక్తులు కలిగినట్టు ఈ జ్ఞానం ఈ పరిచర్యలో రత్నాల్లాగా నిలబడుతుంది. ఎప్పుడైతే నీ ఆత్మ ఉపదలలో ఉంటుందో అక్కడ క్రీస్తు యేసు యొక్క రక్తం ఒక రత్నం లాగా నీ అంతర్యంలో నిలబడి ఉంటుందో చూస్తా ఉంది. ఈ రత్నాలు నీ పరిచర్యలో రత్నాలుగా నిలబడతాయి. ఆత్మల్ని ఆకర్షించుకోవడానికి క్రీస్తు యేసు యొక్క రక్తం రత్నాలుగా నిలబడతాయండి, నీలాగా నిలబడతాయి. అందుకోసం నీలరక్త ఖచ్చితమైన శరీరం, దున్నబడిన ఆయన శరీరం, నీలరక్త ఖచ్చితమైన ఆ శరీరం, నీలాలతో రత్నాలతో పొదబడిన ఆ శరీరం, నువ్వు ఏకమైనప్పుడు ఆ శరీరం ఆ రత్నాలు ఈ హృదయానికి అలంకరిస్తాయండి, ఈ పరిచర్యను అనుసరిస్తాయి. క్రీస్తు బోధ లేని వాక్యాలు, క్రీస్తు రక్తం లేని వాక్యాలు, క్రీస్తు పరిచర్యలో నువ్వు పొందలేనటువంటి విషయాలు నువ్వు ఎలా బోధిస్తారు? ఎవరు బోధించలేరు. ఒకవేళ బారో చేస్తున్నా సరే అది ఉట్టుటివి, బారో చేసినా సరే కొంతమంది చేయగలరు, ఒరిజినల్ గా ఉండదు, కొంతమందికి చెప్పగలరు. అంతకుమించి వారు హృదయంలో ఉన్న స్థానాన్ని బయలుపరచడం సాధ్యపరచడం, ఎందుకంటే ఆ శక్తి లేకపోతే కనుక. ఆ విషయం మీతో నేను మాట్లాడుకుంటున్నాను. అయిపోయిందంటే టైం అయిపోయింది. తర్వాత అప్పుడు సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానం యేసు క్రీస్తు కూర్చిన మళ్ళీ ఒక మాట చెప్పి చేస్తాను. నా ప్రభు అయిన యేసు కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం అన్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ. నా ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు లభించింది. ఎక్కడ లభించిందంటే ఆ కలవరి శిలువ తెరల్లో లభించిందండి. ఆ మహిమాయుక్తమైన తెరలు కళ్ళ కట్టబడ్డాయి. ఆ మహిమాయుక్తమైన తెరలు కళ్ళ కట్టబడ్డాయి. ఆ మహిమా తెరల్లో నుంచి 6,500-7,000 సంవత్సరాలకి పూర్వం, అప్పుడు 2,000 సంవత్సరాలకి, ఆ టైంలో 6,000 సంవత్సరాలకి, ఇప్పుడు మనకి 7,000 సంవత్సరాలు కూడా పూర్తయిపోతున్నాయేమో అని నాకు తెలియదు. కానీ ఆ యొక్క వెలుగు ఒక మార్గం కలవరి శిలువలో దమస్కు మార్గంలో ప్రకాశించిన క్రీస్తు యేసు యొక్క మహిమ, ఈ తెరలు ఎన్ని తెరలు కట్టబడ్డాయో, ఈ తెరలు చేర్చుకుని ప్రభు యొక్క మహిమ తన ఆత్మకి ప్రకాశించినప్పుడు ఈ మహిమాయుక్తమైన వెలుగు వచ్చి, ఈ మహిమాయుక్తమైన జ్ఞానం వచ్చి ఆత్మ నిండి పొర్లి ప్రకాశించిందండి. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఈ మాటలు? ఎక్కడి నుంచి వస్తాయండి ఈ మాటలు? ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఈ మాట?
అది ఆ జ్ఞానం కోసం ప్రభు నాకు ఇచ్చిన ఆ జ్ఞానం కోసం. నాకు వెండిగా అనిపించలేదు, బంగారంగా అనిపించలేదు, ధననిధులుగా అనిపించలేదు. ఈ లోక సంబంధమైనవి నాకు నాకు గొప్పగా ఎంచుకోలేదు. నాకు ఏం ఎంచుకోలేదు నేను. నాకు కావాల్సింది అతి శ్రేష్టమైన జ్ఞానం. ఆ జ్ఞానం మహిమలో ప్రకాశించింది. ఆ మహిమాయుక్తమైన వెలుగులో ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో ఆ మహిమాయుక్తమైన వెలుగు జ్ఞానం ప్రకాశించింది. అటువంటి జ్ఞానం కోసం నా సమస్తాన్ని నష్టపరుచుకుని కంటితో సమానం ఎంచుకున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిందాక ప్రార్థిస్తాను. తండ్రి వందనములు ప్రభువా. నీ వాక్యం సత్యమైంది, నీ చిత్తమైంది. నీ వాక్యం చెప్పగలగడానికి ఎంతో తపన, ఎంతో వేదన హృదయంలో ఉంటుంది ప్రభు. నెమ్మది ఉండదు, బయటికి చెప్పే ఎంత ఈ నీ పరిశుద్ధమైన సన్నిధిలో లభించినటువంటి అమూల్యమైన రాళ్ళు ఎలా పొదిగావో ఆత్మలో, నేటి పరిశుద్ధులకు నేను ఎలా పొదిగావో ఆ నానా విధమైన జ్ఞానం ప్రభు నేటి సంఘంలో కట్టబడాలని ఆశించాను తండ్రి. ఇంకా నేను ఆ స్థాయికి వెళ్ళలేదు ప్రభు. వాక్యం ముందుకు వెళ్ళలేదు. ఎటువంటి జ్ఞానంతో పొదిగావో నానా విధమైన రాళ్ళతో, ఆ నానా విధమైన రాళ్లతో రత్నాలతో నేటి సంఘం కట్టబడాలని నువ్వు ఆశపడ్డావు. ఆ జ్ఞానంతో కట్టబడాలని ఆశపడ్డావు తండ్రి. విన్న వాక్యం నిర్మించిన వాక్యం విన్నవారిలో అనేకులకు ఆశీర్వాదకరంగా చేరుకోండి. మీరే కలిసి చెందని అనేకులకు మీ దీవెన ఇవ్వండి. పరిచర్యలో మీ దీవెన ఇవ్వండి. కుటుంబ వ్యవస్థలో దీవెన ఇవ్వండి. ఏదైతే విడిచిపెట్టుకోవాలని విడిచిపెట్టుకోవడానికి సహాయించండి. యథార్థవంతంగా సేవ చేయడానికి ప్రభావ జ్ఞానాత్మనే ఉంది ప్రభావ. ఈ జ్ఞానం నుంచి వారి వైదొలిగిపోయి ఈ లోకాన్ని ఆశ్రయిస్తే ప్రభావ వారి ఏమి కూడా సంపూర్చుకోలేరు. అంత నష్టమైన ప్రభావం జ్ఞాపకం చేస్తామని ప్రభావ. వాక్యం బోధించిన నేను నా జీవితంలో నీకు పనులను విడిచిపెట్టుకోండి. నీకు పనులను విడవని వద్దు ప్రభావ. నీకు పనులను విడవని వద్దు. బలహీనమైన దాని కనుక నీకు పనులను విడవని వద్దు. మీరు ఆశ్రయించి చేస్తున్నాము వస్తుంది వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ గారు. అండి వందనాలు. ఖమ్మం నుంచి ఏంటన్నా ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మ గారు.